కాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడిన రెక్కల కింద మరొక రోజు ఆయన సద్దులు గడపడానికి ఆయన సమయాన్ని దయచేశాడు. అందును బట్టి ఆయన నామకే మహిమ కలుగును కాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగౌడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య జీవాధిపతి అయా, సర్వశక్తిమంతుడు నాయన, సర్వాధికారి అయిన దేవుడు, గొప్ప దేవుడు నాయన, వాక్యమైన దేవుడు, కొద్దిసేపు మాతో మాట్లాడండి ప్రభావ. మీరు మాట్లాడితే మాకు జ్ఞానం, మీరు మాట్లాడితే మాకు తెలివి, మీరు మాట్లాడితే మాకు ఆలోచన ప్రభావ. మీ ఆలోచనతో అయా, మీ జ్ఞానంతో, మీ ఆత్మతో మమ్మల్ని సహాయం నడిపించి కృపతో ఉండని చేసి మీరు మహిమ పొందాలి. యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి కాచి కాపాడిన దేవునికే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నేను దినాన మనం చూసాం కదా, రాజుల మొదటి గ్రంథాన్ని, రాజుల మొదటి గ్రంథంలో చూసినప్పుడు 19వ అధ్యాయం మనం ధ్యానం చేసినప్పుడు ఏలియా ప్రవక్తలందరినీ పంపించాడని చెప్పి ఆ విషయం తెలిసినప్పుడు యెజబెలు ఆ ప్రవక్తలందరినీ కూడా ఎలాగైతే చనిపారో అదే విధంగా నువ్వు రేపు ఉదయానికి ఏలియా ఉండడని చెప్పేసి అక్కడ చెప్పాడు. ఏలియా ఉండడని చెప్పి వర్తమానం పంపించుకున్నప్పుడు ఏలియా భయపడి వెళ్ళిపోయాడు. భద్రవృక్షం దగ్గర దాక్కున్నాడు. అక్కడ నుండి వెళ్ళి దేవుని యొక్క కొండ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి వాడిని అభిషేకించమని చెప్పి చెప్పాడు. అక్కడ లేచి వెళ్ళమన్నప్పుడు లేచి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళాడు. 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సిరియా దేశపు రాజు అయిన బెన్హదదుని అభిషేకించమన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజుగా ఉండడానికి యెహూను అభిషేకించమన్నాడు. ఆ తర్వాత దేవుని ప్రవక్తగా ఉండడానికి ఏలియా బదులు ఎలీషాను అభిషేకించమన్నాడు. ఇక్కడ మొదటిగానేమో అజాయేల్ని అభిషేకించి సిరియా దేశం మీద రాజుగా ఉండడానికి, ఎందుకంటే యుద్ధానికి వచ్చినప్పుడు మొదట వారి చేతిలో వస్తారు. ఆ తర్వాత దేవుని ప్రజలుగా ఉన్న వీరి చేతిలో ఉంటారు. ఆ తర్వాత దేవుని ప్రవక్తగా ఉన్న నీ చేతిలోకి వస్తారని చెప్పి మనం అభిషేకించమని చెప్పాడు. ఆ తర్వాత 20 అధ్యాయాలు మనం చూసినట్లయితే అలాగే వారిని అభిషేకించడానికి వెళ్తున్న పరిస్థితి అనేది మనం చూస్తాం. చూసిన తర్వాత 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే సిరియా రాజు అప్పుడు బెన్హదదు ఉన్నాడు. అజాయేల్ని అభిషేకించమన్నాడు కదా, అంతప్పుడు బెన్హదదు ఉన్నాడు. బెన్హదదు రాజు అహాబు దగ్గరికి మనుషులు పంపించి తను గర్వంతో అహంకారంతో మాట్లాడుతూ వచ్చి ఇశ్రాయేల్ రాజు అయిన నీ జనులు, నీ భార్యలు, నీ పిల్లలు, నీ జనులందరూ కూడా నీ దగ్గర ఉన్న వెండి కానీ బంగారం కానీ అంతా నాదే, అంతా కూడా నా వశంలో, నువ్వు చేయాల్సిందే అని చెప్పి నాకు అన్ని కూడా అప్పగించాలి అని చెప్పి అహాబుకి వర్తమానం పంపించాడు. అహాబుకి వర్తమానం పంపిస్తే ఇప్పుడు మనం చూడండి, ఆ మాట చదువుదాం. 20 అధ్యాయం మొదటి వచనంలో తన గుర్రములను రథములను సమకూర్చుకొనిన 30 మంది రాజులు ఉండగా సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోను ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేసెను. అతడి పట్టణమందున ఇశ్రాయేలు రాజైన అహాబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియును నీ బంగారమును నావే, నీ భార్యలను నీ పిల్లలను సౌందర్యము గలవారును నావరని బెన్హదదు సెలవిచ్చున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసిన. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారం నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదుతో ఇట్లు సెలవిచ్చున్నాడని చెప్పారు. అప్పుడు చెప్తున్నాడు, బెన్హదదు రాజు వచ్చి రాజు దగ్గర ఉన్న జనులు వచ్చి అహాబుతో చెప్తున్నాడు, నీకు అందమైన వారిని, అలాగే నీ భార్యల్ని, నీ పిల్లలు కూడా నాకు అప్పగించాలి, నీ వెండి బంగారు నాకు అప్పగించాలంటే అలాగే అన్ని కూడా అప్పగిస్తాను అని చెప్పన్నాడు అహాబు రాజు అలాగే అప్పగిస్తున్నాడు. అంతేగాని పోరాటం చేయడం లేదు, తిరుగుబాటు చేయడం లేదు. ఆ తర్వాత అదే విషయాన్ని ఆ దేశ పెద్దలతో చెప్పినప్పుడు వారు అంటున్నారు కదా, 7వ వచనం చూడండి. కాగా ఇశ్రాయేలు రాజు దేశ పెద్దలందరినీ పిలువనంపించి బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారులు పట్టుకుందనే వర్తమానం పంపగా నేను ఈయనని చెప్పలేదు. అతడు ఆ మనుషుడు చేయగోరుచున్న మోసం ఏటిదో అది మీరు తెలుసుకొని ఓడుచున్నాను. నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. గనుక అతడు, మీరు నా రాజువైన మీరు రాజైన మీ ఏలిన వారితో చెప్పవలసిందేమనగా, నీవు మొదట
నీ సేవకుడైన నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును. కానీ నీవిప్పుడు సెలవిచ్చిన ప్రకారం అది నేను చేయలేని బెన్హదదుతో బెన్హదదు దూతలతో చెప్పుడి అనను. ఆ దూతలు పోయి బెన్హదదు వద్దకు వచ్చి ప్రత్యుత్తరము తెలియజేయగా, బెన్హదదు మరలా అతని ఎదుగు దూతలు పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోన్లో ధూళి చాలిని ఎడల దేవతలు నాకు గొప్ప అపాయం కలుగజేదురుగాక అని వర్తమానం పంపారు. అందుకు ఇశ్రాయేలు రాజు తన నడుమును ఆయుధమును బిగించుకుని దాన్ని విప్పి దాన్ని తీసుకున్న వలన అతిశయపడకూడదని చెప్పుడి అనను. బెన్హదదు ఆ రాజులను గుడారంలో విందు జరిగించును. ఈ ప్రత్యుత్తరం ఇయ్యగా, అప్పుడు దేవుని ప్రవక్తల్లో ఒక ఆయన వచ్చి అంటున్నాడు కదా 13వ వచనంలో, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నువ్వు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించెదను అని. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు, కానీ దేవుని ఆరాధించట్లేదు అహాబు. దేవుని యొద్ద భయభక్తులు కూడా లేనివాడిగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క తన ప్రజల మీద, తన పిల్లల మీద ఉన్న వాత్సల్యం, కోడి తన పిల్లల్ని రెక్కల కింద చేర్చుకున్నట్టుగా ఎన్నోసార్లు ఆయన చేర్చుకుందామని చూసిన ఈ సందర్భం, బెన్హదదు రాజు వచ్చి చెప్తున్నాడు కదా, నీ భార్యల్ని పిల్లలందరూ కూడా నాకు అప్పగించాలి, నీ వెండి బంగారం అంతా నాకు అప్పగించాలంటే, ఇప్పుడు రాజు అంటున్నాడు కదా అలాగే అప్పగిస్తానన్నాడు. ఆ పెద్దలందరితో కూడా మాట్లాడినప్పుడు ఆ పెద్దలందరూ అంటున్నారు కదా, అలా కాదు నువ్వు చేసేది తప్పని చెప్పి హెచ్చరిక చేసినప్పుడు మరలా బెన్హదదుతో మళ్ళీ వర్తమానం పంపి, నేను అప్పగిస్తాను కానీ ఇప్పుడు కాదు, కొంత సమయం కావాలని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు ప్రవక్తని దేవుడు పంపించి అహాబుతో చెప్తున్నాడు కదా, నువ్వు వారికి భయపడొద్దు, దేవుడు ఆ ప్రజలందరి కూడా, జనులందరి కూడా నీకు అప్పగిస్తాడు, నువ్వే విజయం పొందుతావు అని చెప్పాడు. విజయం పొందుతావు అని చెప్పిన తర్వాత తర్వాత ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడగగా, అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. యుద్ధం ఎవరు ఆరంభం చేయవాలని రాజు అడగగా, అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చాను. అతడు రాజ్యాధిపతులతో ఉన్న వారి లెక్క చూడగా వారు 230 మంది. తర్వాత జనులను, ఆ తర్వాత యవ్వనులందరూ కూడా వారి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు యవ్వనులందరూ కూడా వారి చేతికి దేవుడు అప్పగిస్తాడు అని చెప్పాడు. అప్పగిస్తాడని చెప్పిన తర్వాత అలాగే షోమ్రోన్లో ఉన్న ఈ ప్రజలందరూ కూడా వారు ముట్టడి వేసి శుభ్రంగా మందు తాగి విందు చేస్తున్న ఆ సమయంలో షోమ్రోన్లో ఉన్న ఈ జనులు ఎవరు లేని వారు, అలాగే అహాబు దగ్గర ఉన్న సైనికులందరూ కూడా వెళ్ళి యుద్ధం చేయగా, ఆ యుద్ధంలో వారందరూ కూడా పట్టుబడ్డారు. అలాగే వారందరూ కూడా 20వ వచనంలో, ప్రతివాడు తమను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయి ఇశ్రాయేల్ వారు వారిని తరుముచుండగా, ఇశ్రాయేల్ రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయారు. అంతటా ఇశ్రాయేల్ రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియన్లను బహుగా హతము చేశాను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుమో, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండమో, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని చెప్పాడు. అలాగే సిరియా రాజు మీద యుద్ధం చేశారు. సిరియా రాజు అక్కడి నుండి పారిపోయాడు. నీ భార్యలే పిల్లల్ని అప్పగించమన్నా ఆ రాజు అక్కడ నుండి పారిపోయాడు. వారికి యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా జయం పొందుకున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ నుండి పారిపోయారు. సిరియా రాజు అక్కడ నుండి తరమబడ్డాడు. అక్కడ అనేక మందిని హతం చేశారు. ఆ తర్వాత ప్రవక్త వచ్చి మళ్ళా చెప్తున్నాడు కదా, నువ్వు బలం తెచ్చుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని శక్తిని పొందుకో. మరలా సిరియా రాజు మరలా వస్తాడు సంవత్సరం తర్వాత. అప్పుడు వచ్చి మరలా యుద్ధం చేస్తాడు. అప్పటికైనా గుర్తుపెట్టుకో, నీ దేవుడని యెహోవా గొప్పవాడని ఆయన ఆరాధించమని చెప్పి అని చెప్పాడు. చెప్పిన తర్వాత అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత అప్పుడు సిరియా రాజైన బెన్హదదు అక్కడి నుండి ఆలోచన చేస్తా ఉన్నాడు. అయ్యా, అక్కడున్న జనులందరూ కూడా ఆలోచన చేసి అంటున్నారు కదా, అయ్యా మనం యుద్ధం చేసాం. యుద్ధం ఎక్కడ చేసాం? కొండల మీద చేసాం. కొండల మీద ఉన్న దేవుడు ఆయన కొండలకి దేవుడై ఉన్నాడు. కొండల మీద ఉన్న దేవుడు వారిని కాపాడాడు. మనం ఈసారి కొండల మీద యుద్ధం చేయదు, వెళ్ళి మైదానంలో యుద్ధం చేద్దాం. మైదానంలో యుద్ధం చేస్తే వారి దేవుడు అక్కడికి రాడు. అప్పుడు మైదానంలో మనకి విజయం వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న ఆ బెన్హదదుతో ఉన్న సిరియా దేశంలో ఉన్న వాళ్ళు ఒక ఆలోచనగా వీళ్ళందరూ కూడా వచ్చి మైదానంలో అందరూ చేరారు. మైదానంలో చేరి ఎక్కడ యుద్ధం చేయడానికి చేరాడు. ఇదే విషయం ప్రవక్తకి తెలిసిన తర్వాత ఇదే విషయం దేవుడు తన ప్రవక్తను పంపించి అంటున్నాడు కదా. 28వ వచనం చూడండి.
28వ వచనంలో, అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారం వేసుకుని వండినను. తరువాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక్క దినమందే సిరియన్ల కాల్బలమును 1,00,000 మందిని హతము చేసిరి. హల్లెలూయా. వారు అనుకుంటా ఉన్నారన్నమాట. వాళ్ళు అనుకుంటున్నారు కొండలకి దేవుడు అయినా లోయలకి దేవుడు కాదు, కాబట్టి లోయల్లోనూ మైదానంలో మనం యుద్ధం చేద్దాం, అప్పుడు విజయం సాధిస్తాము అనుకున్నాడు. దేవుడు సర్వాంతర్యామి. ఆయన భూమి ఆకాశము సృజించిన దేవుడు, సర్వ సృష్టిని కూడా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈ భూమి ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా ఉన్న దేవుడు. ఆయన కొండల్లో అయినా ఉంటాడు, లోయల్లోనే ఉంటాడు, అడవుల్లో అయినా ఉంటాడు, ఎడారులో అయినా ఉంటాడు. ఆ భూమి అగాధంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉండని ప్రదేశం అంటూ ఏమీ లేదు. ఈ దేశం లేదు, ఆ దేశం లేదు. ఏ దేశమైనా సరే, ఏ ప్రాంతమైనా అన్ని ప్రాంతాల్లో ఉండేవాడు ఆయన. వీళ్ళు అనుకుంటున్నారు కొండల్లో ఉన్నాడు కదా, కొండల దేవుడు ఆయన అని చెప్పి. కొండల దేవుడు కాదు, లోయల దేవుడు కాదు, సర్వాంతర్యామి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉండే దేవుడు. ఆయన సృష్టికర్త, భూమి ఆకాశంను సృజించిన దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత మహోన్నతుడు. ఆ దేవుడితో వీరు ఆడుకుంటూ, ఆ దేవుడితో వీళ్ళు మాట్లాడుకుంటూ, వాళ్ళ ఆలోచన అంతవరకే ఉంది. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ యొక్క ఆలోచన అంతా కూడా అక్కడి వరకే ఉండి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా 1,00,000 మందిని ఒకే రోజు చంపారు. చంపిన తర్వాత ఈ బెన్హదదు వీళ్ళందరూ కూడా వాళ్ళు పట్టబడిన తర్వాత ఇప్పుడు బెన్హదదు దగ్గర ఉన్న సైనికులందరూ అంటున్నారు కదా, ఈ ఇశ్రాయేలు ప్రజలు కనికరం గలవారు, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కనికరించమని అడిగితే వాళ్ళు కనికరించేస్తారులే అని చెప్పి అన్నారు. కనికరిస్తారులే అని చెప్పి అన్నాడు. చూడండి, ఆ మార్చి మనం చూద్దాం. అయితే 31వ వచనంలో, అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక మీకు అనుకూలమైన ఎడల మేము నడుములకు గోనెపట్ట కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజు వద్దకు పోదుం. అతడు నీ ప్రాణము రక్షించుకొనేమో అని రాజుతో అనగా, రాజు అందుకు సమ్మతించెను. కావున వారు తమ నడుములకు గోనెపట్టాలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకే మమ్మును పంపినని చెప్పగా, అతడు, బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకనో సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుషులు సంగతి గ్రహించి అతని మనస్సు ఎలాగున్నదో అది నిశ్చయముగా ఎరిగిన వారే ఆ మాటను బట్టి, బెన్హదదు నీ సహోదరుడే అని చెప్పగా, అతడు, మీరు వెళ్ళి అతడు తోడుకొని రండని అనను. బెన్హదదు తన యొద్దకు రాగా అతడు తన రథం మీద అతని ఎక్కించుకొనెను. హల్లెలూయా. ఎవరితో? శత్రువుతో చేసే సహవాసం. యుద్ధంలో విజయం ఇచ్చింది దేవుడు. యుద్ధంలో విజయం ఇచ్చిన దేవుడు దేవుని పక్కన పెట్టాడు, మరలా శత్రువుతో సహవాసం చేస్తున్నాడు. దేవుని పక్కన పెట్టాడు, మరలా శత్రువుతో సహవాసం చేస్తున్నాడు. ఆ శత్రువు ఏదో విధంగా కుతంత్రంతోనో కుట్రతోనో వస్తాడు. దేవుడు ఒకరిని పాపం నుండి విడిపించిన తర్వాత రక్షణ ఆనందాన్ని దేవుడు దయచేసిన తర్వాత మరలా పాపంలోనికి వెళ్ళినట్లయితే అందుకే దేవుడు ఒక చోట సంఘటనలో మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఒకటి దయ్యం వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట తిరుగుతూ నా ఇల్లు మరలా వదిలిపెట్టిన ఇల్లు ఎలా ఉందో చూద్దామని చెప్పి వచ్చిందంట. అది వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడ్చి అరమర్చి ఉండగా ఆ ఇంటిలోనికి మరలా చేరి, అదే కాకుండా మరలా 7 దయ్యాలు తీసుకొని వస్తుందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు అహాబు హృదయంలో దేవుని యొక్క ఆత్మ గాని, దేవుడు నాకు విజయం ఇచ్చాడని కృతజ్ఞత కానీ ఏమీ లేదు. అటువంటి కృతజ్ఞత ఆలోచన ఏమీ లేకుండా, దేవుని భయభక్తులు కూడా చూపకుండా, ఎవరితోనూ మరలా బెన్హదదు దగ్గరికి వెళ్ళి అతను క్షమించమని అడగానే అతను వచ్చి అతను రథం మీద ఎక్కించుకుంటున్నాడు. అసలు ఈ బెన్హదదు ఆలోచన ఏంటి? బెన్హదదు యొక్క ఉద్దేశం ఏంటి? తన భార్యని, తన పిల్లల్ని, అందమైన వారిని, వెండి బంగారాన్ని సమస్తాన్ని దోచుకోవాలని వాడు ఆలోచన. అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలని ఆలోచన. అలాంటి దోచుకోవాలని ఆలోచన కలిగిన వాడిని మళ్ళా పక్కన పెట్టుకుంటున్నాడు. అనేక మంది వ్యసనాలతో బానిసలైపోయి, వ్యసనాలతో పాడైపోయింది ఎలాంటి చోటే, ఇలాంటి వాటి దగ్గరే
ఆ వ్యసనాలతో మొత్తం నాశనం అయిపోయిన తర్వాత దేవుడు కృపచేత మళ్ళీ రక్షించబడి మరలా దేవుని ఆత్మచేత పడి అన్ని సంపాదించుకుంటూ ఉంటే మరలా వాడిని తీసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకేమైనా ఉంటాయా? అప్పుడు ప్రవక్త దగ్గర ప్రవక్త మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఒక దారిలో వెళ్తా ఉంటే ఆ ప్రవక్తని నన్ను కొట్టయ్యా అన్నాడు. నన్ను కొట్టు అని అంటే, ఎవరు దారిలో వెళ్తా ఉన్నవాడిని నన్ను కొట్టు అన్నాడు. కొట్టు అంటే అమ్మో ప్రవక్త కదా నేను కొట్టనని చెప్పేసి దాటి వెళ్ళిపోయాడు. నన్ను కొట్టలేదు కాబట్టి నేను సింహం తినేస్తాను అన్నాడు. అలాగే దారిలో ముందుకు వెళ్ళగానే సింహం తినేసింది. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, నన్ను కొట్టు అంటే కొట్టాడు. మొహం మీద గాయమైంది. గాయమైన దానంతా తలంతా కట్టుకొని రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి రాజు దగ్గర అడుగుతున్నాడు. రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, చూడండి మాట తర్వాత 37వ వచనంలో, తర్వాత మరి ఒకడు అతని కనబడినప్పుడు అతడు నన్ను కొట్టమనగా అతడు అతని కొట్టి గాయపరిచెను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కట్ల మీద పాగా కట్టుకొని మారువేషం వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టి ఉండి రాజు వచ్చుడు చూచి బిగ్గరగా రాజుతో ఇలాగ మనవి చేసుకొనెను, నీ దాసుడైన నేను యుద్ధంలోనికి పారిపోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా ఎదుగు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టమో ఏ విధముగా నన్ను వాడు తప్పించుకొని పోయినలా వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణం పోవును, లేదా నీవు 2 మనుగల వెండి ఇయ్యవలను అనను. అయితే నీ దాసుడైన నేను పని మీద అక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీవే తీర్చుకొంటివి గనుక నీవు చెప్పినట్టే నీకు జరుగునుగాక అని అతనితో సెలవేయగా అతడు త్వరపడి తన కండ్ల మీద పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తల్లో ఒకడని ఆ రాజు పోల్చెను. అప్పుడు అతడు రాజు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను శపించిన మనిషిని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని జనులకు మారుగా నీ జనులను అప్పగించుదని రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకున్న వాడే కోపముతో షోమ్రోన్లో తన నగరునకు వచ్చెను. హల్లెలూయా. దేవుడు తన ప్రవక్త దగ్గర మాట్లాడినప్పుడు, నేను వాడిని శపించాను, వాడిని హతం చేయాలి, వాడి దగ్గర రానేయకూడదు, వాడిని సమూలంగా నాశనం చేయమని నేను చెబితే వాడిని బ్రతకనిచ్చి వాడిని మరలా నువ్వు చేర్చుకొని దగ్గర చేర్చినందుకు ఆయన ఒక ఉపమాన రీతిగా ఒక కథ చెప్తున్నాడు. నేను ఒకటి కాపలా ఉంచమన్నాడయ్యా, ఆ కాపలు నేనేదో పని చేస్తున్న కాపలావాడు పాడిపోయాడయ్యా, ఆ కాపలావాడు వాడు పాడిపోయినందుకు వాడి ప్రాణాన్ని బదులు నీ ప్రాణం ఇవ్వమని చెప్పి అన్నాడయ్యా అంటే, రాజు నీకు అలాగే జరగాలే, నీకు బాధ్యతను ఏం చేసావని చెప్పి అని అంటాడు. అదే బాధ్యత దేవుడు నీకు కూడా అప్పగించాడని చెప్పి ప్రవక్త మాట్లాడినప్పుడు మూతి ముడుచుకున్న వాడే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అలాగే దేవుని మాటకు మనం వినడం ఎంతో శ్రేష్టం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించదు గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించదు గాక.